నమస్తే అండి. జోగి రమేష్ కోడలు పెట్టిన ప్రెస్ మీట్ విన్న తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని కేవలం అబ్బాయి మడత కాజా అని చెప్పి తెలిసి కూడా పెళ్ళి ఎందుకు చేశారంటే కేవలం డబ్బు కోసం పెళ్లి చేశారండి. ఇది నేను చెప్పే మాట కాదు. మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ జోగి రమేష్ భార్య శకుంతల గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఎవరో ఈ మేఘన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఒక ఆడియో బయటకు వచ్చింది. ఒక 50 లక్షలు పట్టుకొస్తే కొడుకు ఇక్కడ బుసలు కొట్టేస్తాడట, ఫీలింగ్స్ వస్తాయట. దాని మీద కూడా మనం వీడియో మాట్లాడుకున్నాం కదా. సేమ్ అదే వివరాలు, దానికి సంబంధించిన వివరాలు మేఘనా చెప్తుంది. ఒకసారి వినండి. ఒకసారి శకుంతల నాకు అదేంటి అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. మీరు ఖచ్చితంగా అది మొన్న బయటికి వచ్చిన ఆడియోలు వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అయితే అవి కొన్ని మాత్రమే. ఇంకా కూడా నేను చేసిన ఒక్క విషయం ఏంటంటే, నాకు జరిగిన అన్యాయము, నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఖచ్చితంగా అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్ గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. మాకు పొలిటికల్ కి బిజినెస్ కి అసలు సంబంధం లేదు. సో నేను అదే విధంగా మా అత్తమ్మ మామయ్యకి నాకున్న ప్రాబ్లమ్స్ని చెప్తే అది పక్కన పెట్టి, మీరు విన్నట్టు మొన్న ఆడియోలో ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి, మాది May 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్లే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఇంకా మీరు విన్నట్టు నువ్వు అదే అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు ఒక ఆ మహాతల్లి ఆ శకుంతల గారు ఎవరో జోగి రమేష్ భార్య జోగిరాజు తల్లి శకుంతల గారు ఏమన్నారంటే ఫోన్ చేసి, నువ్వు ఒక 50 లక్షలు పట్టుకొస్తే మా కొడుక్కి ఫీలింగ్స్ వస్తాయి, ఇక్కడ బుసలు కొట్టేస్తాడు, తర్వాత నువ్వు సంతోషంగా ఉండాలంటే 50 లక్షలు పట్టుకుంటారా. ఆ ఆడియో మొత్తం మేము ఉన్నాం. ఆ ఆడియో సారాంశం ఏంటంటే, వాళ్ళ చిన్న కొడుక్కి కాబోయే భార్య బాగా ఉన్నవాళ్ళు అంట. ఆ పాప బోల్డ్ కట్నం పెడుతుంది, వాళ్ళ ముందు మీరు తక్కువ కాకూడదు, మా పిల్లోని మీ పిల్లోడిగా భావించి ఒక 25 లక్షలు పెట్టి ఒక కారు, ఒక 50 లక్షలు విలువ చేసే ఒక సైట్ ఒకటి వాళ్ళ కూతురు పేరున రాసేస్తే కొడుక్కి పెళ్లి చేసుకున్న భార్య పైన ఫీలింగ్స్ వస్తాయంట. తల్లి మాట్లాడాల్సిన మాటలు మరి ఇక్కడ చెప్పించి కొట్టద్దా వద్దా? కొట్టాలా వద్దా చెప్పించి? ఇది ఇంత దుర్మార్గం చేసిన తర్వాత కూడా మీ గురించి ఎవడో మాట్లాడకూడదు, మిమ్మల్ని ఎవరో ప్రశ్నించకూడదు, మీ గురించి మాట్లాడుతున్నట్టు ఈ బొగ్గల గురించి మాట్లాడుతున్నట్ట మీడియా మొత్తం అంతా కూడా ఒక 4 రోజుల పాటు ఏకంగా భోజనం చేసేసారట, డబ్బులు సంపాదించేసారట. వీడు మాత్రం తేడాగాని ఎవరికి పడతారికి చెప్పి అంటే వీడి కుంట్లో ఇది ఉండదు. ఈ తేడా కొడుకుని పెళ్లి చేసేసి లక్షల కట్నాలు దొబ్బేయచ్చు, నువ్వు దెబ్బేయచ్చు, నీ గురించి ఎవడో మాట్లాడకూడదు. నువ్వు దీనికి సమాధానం ప్రాపర్గా చెప్పకపోతే జోగి రమేష్ నువ్వు గట్టిగానే తింటావు, దెబ్బలు వెళ్తావు. కానీ మీరు చేసిన తప్పును ఒప్పుకోండి, ఆ పిల్లకి న్యాయం చేయండి. అన్ని విధాలుగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, పరువు పోయింది, అన్ని రకాలుగా నష్టపోయారు. మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయండి, కూర్చొని మాట్లాడుకోండి. దీని మీడియా రచన చేయదుగా, చేయాలని చెప్పేసి ఏమనుకోదు. ఇక ఏదో సొల్లు ఆపేసి ఆ పిల్లకి ఏదైనా న్యాయం చేసే ప్రయత్నం చెయ్యి. నేను చెప్పుకొచ్చావు కదా డైలాగులు, నా కూతురు లాంటిదని చెప్పేసి అలాగే భావించి మీ ఆస్తిలో సగం వాటాలకు రాసి ఇచ్చేయండి, న్యాయం చేసినట్టు అవుద్ది.